అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న డ్రగ్స్ అవేర్నెస్ వీక్ 2026లో భాగంగా గోవిందరావుపేట మండలంలోని పసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవీందర్ సూచనలతో సిఐ దయాకర్ పర్యవేక్షణలో పసర ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే డ్రగ్స్ వ్యతిరేకంగా వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అధికారులు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం అందించేందుకు 1908 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే స్థానిక పోలీసులకు కాల్ లేదా సందేశం ద్వారా సమాచారం అందించవచ్చని, సమాచారం ఇచ్చి వారి వివరాలు గోప్యంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చల్వాయి జిల్లా పరిషత్ పాఠశాల హెడ్ మాస్టర్ మల్లారెడ్డి, ఉపాధ్యాయులు వాసురెడ్డి, అన్నపూర్ణ, చల్వాయి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కుమార్, యాంటీ డ్రగ్స్ కోఆర్డినేటర్ ఎస్ భవానీ, ప్రాజెక్ట్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల వార్డెన్ ప్రశాంత్, ఏఎన్ఎం ప్రవళిక, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.